ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి కాల సమయంలో మీ ప్రియమైన పిల్లలతో కలిసి మీ విలువైన మాటలను పంచుకునే మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియమైన పిల్లలు పాడినటువంటి పాటలన్నీ మేము విన్నాం నాయన. వారు చేసిన ప్రార్థనలు మేము విన్నాం. మా ప్రార్థనలకు తండ్రి, మేము పాడినటువంటి పాటలకు చక్కటి సమాధానాలు, మా ఆత్మకు కావలసిన ఆదరణ మాటలు మీరు అందించాలని ఆశపడుతున్నాం. రావాల్సిన జవాబుల కోసం ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి వింటున్న మీ పిల్లలకు వినగల మనస్సును గ్రహించగల శక్తిని అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పాఠాంశం మనం వినగానే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. భ్రమలో బ్రతకడం ఏంటి, భక్తులు కూడా అని మనకు అనిపించవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భక్తి ఎలా మారిపోయిందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా వేషధారణతో ప్రారంభం అవుతుంది. ఈరోజు చాలా తను భక్తుడో కాదో తెలియాలంటే మనిషి మరొక మనిషి ముందు నటించే నటన వేరు, తను పర్సనల్గా ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటున్నటువంటి తీరు వేరు, సమాజంలో మనుషుల మధ్య ఉంటున్న తీరు వేరు, తన కుటుంబంతో ఉంటున్నటువంటి తీరు వేరు, సంఘంలో ఉన్నప్పుడు తను ఉంటున్నటువంటి ప్రవర్తన వేరు, సమాజంలోనికి వెళ్ళిన తర్వాత తన బ్రతుకుతున్న తీరు వేరు. కనుక అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఎవరంటే, మనం క్రైస్తవులంగా సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని కలిగిన వారుగా, జీవితాన్ని కలిగిన వారుగా మనం ఉంటున్నాం. అయితే మనం ఎలా బ్రతుకుతున్నాం, ఇది ఈరోజు మనం ఆలోచించబోతాం. ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, పాలు మనం తాగే పాల యొక్క స్వచ్ఛతను కనుగొనాలంటే లాక్టోమీటర్ అని ఒకటి వాడుతాం మనం. దాన్ని వాడితే పాల యొక్క నాణ్యత, దాంట్లో నీటి శాతం, వెన్న శాతం, అది ఎలా ఉన్నాయి, అవి కల్తీ పాల మంచి పాల అనేది మనకు అర్థమైపోతుంది. అంటే పాల యొక్క స్వచ్ఛతను కనుగొనాలంటే లాక్టోమీటర్ అనేది అవసరం. అదేవిధంగా మన శరీరంలో ఏదైనా కండరాలు దెబ్బతిన్నాయి అనుకోండి, ఏదైనా మాంసానికి లేకపోతే ఏదైనా నరాలకి తగిలిందనుకోండి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు కానీ, ఆ కండరం దెబ్బతిని వాచిపోయినప్పుడు కానీ, ఆ నొప్పి కలిగినప్పుడు కానీ మనం స్కానింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ స్కానింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే దాని యొక్క స్థితి, దాని యొక్క ప్రమాదపు స్థితి మనకు అర్థమవుతుంది. అది ఎక్కడ, ఎలా ఉంది అనేది, ఎంత ఇబ్బందికరంగా ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. స్కానింగ్ దగ్గరికి వెళ్ళాలి. స్కానింగ్ కూడా సరిగా అందుకోకపోతే సిటీ స్కాన్ రాస్తారు. ఆ సిటీ స్కాన్ లో మనకు అర్థమైపోతుంటది. ఇది మనకు తెలిసినటువంటి వాస్తవం. తర్వాత ఎముకలకి దెబ్బ తగిలింది అనుకోండి, మళ్ళీ స్కానింగ్ దగ్గరికి వెళ్ళకూడదు, మనం ఎక్స్రే దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఎక్స్రే దగ్గరికి వెళ్ళాలంటే, స్కానింగ్ దగ్గరికి వెళ్తే మాంసానికి ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో అది చెప్తుంది తప్ప, ఎముకకి ఆడ దెబ్బ తగిలిందో, ఎంత చిట్లిందో, ఎంత ఇరిగిపోయిందో చెప్పలేదు. కనుక ఎక్స్రే మాత్రమే చెప్పగలదు. ఇలా మన శరీరంలో తగిలేటువంటి గాయాలకు కానీ, శరీరంలో విరిగినటువంటి ఎముకలకు కానీ ఒక ప్రత్యేక మిషన్లు ఉన్నట్టుగా, మనం వాడే ఆహార పదార్థాలకు కూడా ప్రత్యేకంగా ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుందని మనకు తెలుసు. పాలను కనుగోలాలంటే లాక్టోమీటర్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే మరి నీ భక్తిని, నా భక్తిని, నువ్వు భక్తుడువా, నేను భక్తున్నా అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, మనతో అవసరత ఉన్నంత సేపు ఆ మనిషి మనల్ని తప్పు చేసినా, సరిగా లేకపోయినా మనల్ని పొగుడుతూనే ఉంటాడు, మనం చేసింది రైట్ అని చెప్తాడు. ఎప్పుడైతే తన అవసరత తీరిపోతుందో అప్పుడు మన లోపాలను, మన మీద వ్యతిరేకతను చూపెడుతూ ఉంటాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. మరి బైబిల్లో దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, అసలు నువ్వు భక్తుడువో కాదో, నేను భక్తుడినో కాదో తెలియాలంటే మనం ఎప్పుడు కూడా బైబిల్నే ఆశ్రయించాలి, బైబిల్ని చదవాలి, బైబిల్లో ఉన్నది మాత్రం మనం నమ్మడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అని అంటే, ఆ రోజు నుంచి కూడా, ప్రారంభం నుంచి కూడా భక్తులుగా బ్రతికినటువంటి చాలా మంది భ్రమలో ఉన్నారు. భ్రమలోనే ఉంటూ, భక్తులం అనుకుంటూ, దేవుని వాక్యానికి, దేవునికి దూరంగా బతికినటువంటి చాలా మంది జీవితాలను దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి
కొన్ని సందర్భాలను మనం చూసుకుంటా ముందుకెళ్ళిపోదామండి. ఏవండి, భక్తులు అనగానే మనందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి సందేశాలు మనకు తెలుసు. బాగా పాటలు పాడారనుకోండి, మనం వారిని చూసి ఏవండి ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు, ఎంత చక్కటి భక్తులండి. నిజంగా ఆ పాటలు వింటుంటే నేను మైమరిచిపోయాను అంటాం. కొంతమంది ఆరాధనలో పాటలు పాడుతుంటండి, నిజంగా ఆ సందర్భంలో మనకి దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, వేదన కలుగుతుంది. దేవుని దగ్గర మనం గోజాడుతాం. ఆ పాటలోనే మనల్ని మర్చిపోతాం కూడా. మనం చేసినటువంటి వాటికి పశ్చాత్తాపపడుతూ ఉంటాం. కానీ అలా పాట పాడే వాళ్ళనందరిని కూడా మనం చూసి నిజంగా ఎంత భక్తులో అని మనం అనుకుంటాం. అలా అని పాడేవారంతా కాదు అని కాదు నేను అర్థం. కానీ కొందరు పాటలకు మాత్రమే పరిమితమైపోయి భక్తిని చేసేవాళ్ళుంటారు. అందుకే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఒక్కసారి చూద్దాం బైబిల్‌లోకెళ్ళి బైబిల్ ఏముంటుందో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 12వ వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 69వ కీర్తన 12వ వచనాన్ని చూడగలిగితే, గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాటలాడుకుందురు. గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాటలాడుకుందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. పాటలు పాడే వారిలో త్రాగుబోతులుంటారా? అని మనం ఆలోచన చేస్తే కొంచెం విచిత్రంగానే ఉంటుంది. కానీ ఇది నమ్మాల్సినటువంటి నిజం కూడా అని మీతో చెప్తాను. ఎందుకంటే నేను పల్లెటూర్లలో ఎక్కువ పరిచర్య చేస్తాను. మాదంతా కూడా ఖమ్మం ప్రాంతానికి దగ్గరగా ఆనుకొని ఉంటుంది. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. పాటలు పాడటానికి చాలా మందొస్తుంటారు. ఇక గృహ కూడికలు పెట్టినప్పుడు, చిన్న చిన్న మీటింగ్స్ పెట్టినప్పుడు వస్తుంటారండి కొంతమంది. వారు మందు తాగొస్తారు. వచ్చి మాకు పాటకి సమయం ఇయ్యండి అయ్యగారు, లేకపోతే బాగుండదు అని గోజాడతారు, బతిలాడతారు. నాయన నువ్వు తాగున్నావు, పాడకూడదు, అసలు నువ్వు క్రైస్తవుడికి తాగకూడదంటే వినరు. ఇంకా కొందరుంటారు, తాగుతారు, తాగిన వాసన రాకుండా ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మందిరంలోకొచ్చి ఆరాధనలో పాట పాడుతుంటారు. ఒకవేళ ఎవరిలోనైనా ఇలాంటి వాటిని మనం చూసి ఉంటాం కానీ, వాళ్ళతో చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాం, భయపడుతుంటాం. బైబిల్ అలా కాదు. బైబిల్ యథార్థమైంది గనక చెప్తుంది. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతారు. ఏవండి, నిజంగా నీ పాట ఒకరిని కదిలించింది అంటే, నీ పాట ఒకరిని మార్పు తీసుకొని వచ్చిందంటే, నీ పాట ద్వారా ఒకళ్ళు తన్ను తాను మైమరిచిపోయి దేవుడి దగ్గర పశ్చాత్తాపపడుతున్నాడంటే, నువ్వు ఎంత గొప్పవాడివో ఒకసారి ఆలోచించు. అలాంటి వారిలో ఒకవేళ ఇలాంటి చిన్న మైనస్ ఉందనుకోండి, నీతో చెప్పడానికి ఇబ్బంది పడొచ్చేమో. కానీ బైబిల్ ఈరోజు అంటుంది, నువ్వు భక్తుడివైతే ఇలాంటి చిన్ని చిన్ని లోపాలను సరిచేసుకోమని అంటుంది. నాలో కానీ, ఇంకెవరిలో కానీ, క్రైస్తవులలో ఈరోజు అలాంటి లోపాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే, వారు భక్తులుగా మీ ముందు ఉండొచ్చేమో కానీ, నిజమైన భక్తులు కాదు అంటుంది. కనుక వారితో అంటున్న మాట ఏ మాట ఏంటంటే, భ్రమలో బ్రతుకుతున్నారు. నేను భక్తుని గనక, నాలో ఉన్నది ఈ చిన్న లోపమే గనక, దేవుడు పట్టించుకోడు, ఏమనడు, సంఘం కూడా పట్టించుకోలేదు, సేవకులు కూడా పట్టించుకోలేదు గనక, నేను ఎవరికి తెలియకుండా రహస్యంగా దీనిని చేస్తున్నాను. దీంట్లో ఎవరికి ఇబ్బంది లేదని అనుకోవచ్చు కానీ, నువ్వు భక్తుడి జాబితాలో నుంచే వెళ్ళిపోతున్నావు. భక్తుల జాబితాలో నుంచే తుడిచిపెట్టబడుతున్నావు. భక్తుల జాబితాలో నుంచి నీ పేరు తీసివేసుకుంటున్నాడు అంటే, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీకు, నాకు పరిస్థితి ఎలా ఉంటుందో. కనుక మద్యపానాన్ని దగ్గరకు కూడా రానివ్వకుండా కాపాడుకోవడమే భక్తుడి యొక్క లక్షణం. పాటలు పాడుతారు, మంచిది. కానీ త్రాగుబోతులు కూడా పాడతారు. వారితో నువ్వు సమానమా? కాదు కదా! నువ్వు ప్రత్యేకమైన వాడివి కదా! నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, మాదిరిగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 మనం ఒకసారి వెళ్ళి మనం చూడగలిగితే ప్రార్థన. ఇక ప్రార్థన చేసేవారంతా కూడా భక్తులేననుకుంటే పొరపాటే అంటుంది బైబిల్. అదేంది అని అనొచ్చు. ప్రార్థన చాలా విలువైంది. ప్రార్థన ద్వారా ఎన్నో జవాబులు మనం పొందుకుంటాం. ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం. ప్రార్థన ద్వారా అసలు మన జీవితాన్నే మార్చుకుంటాం. మనం ప్రార్థన లేకుండా ఉంటే అసలు అనుక్షణం ఒక క్షణం కూడా ఉండలేమండి. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ఇది దేవుడు మనకి పెట్టినటువంటి ఒక మంచి నియమం. కానీ మీరు ఆశ్చర్యంగా ఒక వచనాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుందో చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త
9వ అధ్యాయము 31వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. 31వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అంటే పాపులు కూడా ప్రార్థన చేస్తారు అని అర్థం. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు అంటున్నాడు. నేను అంగీకరించన్నానా అంటున్నాడు. అదేంటి, పాపులు ప్రార్థన చేస్తారో అంటే ఎందుకు చేయరు? మన జీవితాలలో చాలా మందిని మనం చూస్తే మన సహోదరులలో కావచ్చు, లేకపోతే మనకు తారసపడుతున్నటువంటి క్రైస్తవులలో కావచ్చు, మన తోటి సహోదరులు కూడా ఇందులో ఉండొచ్చు. పాపం చేస్తూ ప్రార్థన, బూతులు మాట్లాడుతూ ప్రార్థన, మోసం చేస్తూ ప్రార్థన, వాక్యానికి భిన్నంగా బ్రతుకుతూ ప్రార్థన. ఒకవేళ భిన్నంగా బ్రతుకుతున్నారని ప్రార్థనకి అవకాశం ఇవ్వలేదనుకో, నాకెందుకు అవకాశం ఇవ్వలేదని నీ మీద కొట్లాడతారు. కానీ పాపం చేశాను కనుక ఇవ్వలేదేమో అని అనుకుంటారు, అనుకోరు. కానీ దేవుడు రాయిస్తున్నాడు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడతారు, నా నాలుగు భక్తులు అనుకుంటున్నారు. భక్తులు కాదు, పాపులుగా జీవిస్తూ పాపం చేస్తూ జీవిస్తూ, ఎవరు నన్ను చూడలేదని పాపంలోని బ్రతుకుతూ నా సన్నిధానానికి వచ్చి నటిస్తూ ప్రార్థన చేస్తున్నారు. చూడు, వీళ్ళ రహస్యాలు నాకు తెలుసని దేవుడు అంటున్నాడు. అలాంటి వారి ప్రార్థన నేను ఎలా వినాలి? మనం వినొచ్చు, మీరు వినొచ్చు, నేను వినొచ్చు, ఒక స్నేహితుడిగా, ఒక సహోదరుడిగా, ఒక సేవకుడిగా. కానీ దేవుడు, ఆయన అదే అంటున్నాడండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఏవండి, నాకు తెలిసినటువంటి మా గ్రామంలోనే మా పెద్దమ్మ గారు ఒకళ్ళు ఉన్నారు. ఆమె ప్రార్థన చేస్తే నిజంగా అండి, ఆమె ప్రార్థనకి ముగ్ధుడు కాని వారు ఎవరు ఉండరు. అంత చక్కగా ప్రార్థన చేస్తుంది. మందిరంలో ఉన్నంతసేపు ఆమె చేసే ప్రార్థన అమోఘం. ఎందుకంటే ఆమె చేసే కన్నీటి ప్రార్థన కావచ్చు, ఆమె ప్రార్థనే ప్రత్యేకంగా ఉంటుందండి. అన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటుంది, అందరినీ జ్ఞాపకం తెచ్చుకుంది, ఆ కన్నీటితో ప్రార్థన చేస్తుంది, గోజాడుతుంది. కానీ ఆమె మందిరంలో నుంచి బయటికి ఇంటికి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి బూతులు మాట్లాడుతుంది. ఇప్పుడు నీ ప్రార్థనకి విలువ ఎక్కడుంది చెప్పు? నువ్వు ప్రార్థన చేస్తే వింటున్నటువంటి వాళ్ళు, నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ క్యారెక్టర్ను కూడా చూస్తున్నారు కదా, నీ మాటను కూడా చూస్తున్నారు కదా. అప్పుడు నీ భక్తి ఏంటి ఎలా తెలుస్తుంది? మందిరంలో ఉన్నంతసేపు భక్తుడిగా ఉంటున్నాం, మందిరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన నోటికి తాళం లేకుండా, మన నోటికి హద్దు లేకుండా, మన నోటికి వాక్యం, జీవపు మాటలు విలువ లేకుండా మనం విపరీతమైనటువంటి ప్రవర్తనతో నోటి దురుస్తూ ఉంటే, నువ్వు భక్తుడిగా, నేను భక్తుడిగా ఎలా ఉండగలుగుతానో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన ప్రవర్తనని జ్ఞాపకం చేస్తుంది బైబిల్ ఈరోజు. కనుక మనం ఒకసారి చూద్దాం. త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుతారని ఉంది, పాపులు నాకు ప్రార్థన చేస్తారు అని ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే, వాక్యం చెప్పేవారంతా కూడా భక్తులు అనుకుంటే పొరపాటు ఉంటుందండి బైబిల్. ఏమండి, ఈ విషయాన్ని చెప్తున్నందుకు మీరు బాధపడద్దు. కానీ ఎందుకంటే నేను కూడా మీకు దగ్గరికి లేకపోవచ్చు, దూరంగా ఉండొచ్చు, నా ప్రవర్తన ఎలా ఉందో మీకు తెలియకపోవచ్చు. అలాగే ఎవరి ప్రవర్తన ఎలా ఉందో తెలియదు, కానీ బైబిల్కి మాత్రం తెలుసు కదా, దేవుడికి మాత్రం తెలుసు కదా. దేవుడు రాయించాడు కదా, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన మాటలు కదండి. అందుకే ఆ రోజు యేసుక్రీస్తు వారు భూమి మీద శరీర రీతిగా ఉన్న రీతిలో ఆయన అంటున్నటువంటి ఒక మంచి మాటని మనం ఈరోజు చూడగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం చూస్తే, మొదటి వచనం నుంచి చూద్దామండి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ ముందు కూర్చుండువారు. శాస్త్రులు పరిసయ్యులట మోషే పీఠ ముందు కూర్చుండువారంటే మోషే ఇచ్చినటువంటి అధికారం కింద ఉన్నవారు, వారు గొప్పవారు, దేవుని వాక్యాన్ని చెతపట్టుకున్నవారు, దేవుని వాక్యాన్ని చెప్తున్నవారు అని చెప్తూ 3వ వచనంలో, గనుక వారు మీతో చెప్పు వాటన్నింటినీ అనుసరించి గైకొనుడి. వారు మీకు ఏది చెప్తున్నారో, ఎలా బ్రతకమని చెప్తున్నారో, ఎలా జీవించమని చెప్తున్నారో జాగ్రత్తగా వినండి, అలా చేయండి. కానీ అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కాని చేయరు. ఈరోజు చాలా మంది సేవకులలో కనబడుతున్నటువంటి తీరు ఇదేనండి. చెప్పడానికి ఇష్టపడతారు, వాక్యం చెప్పడానికి ఇష్టపడతారు, నలుగురికి మంచి మాటలు చెప్పడానికి ఇష్టపడతారు. ఒకసారి చెప్తున్నటువంటి మనము, అది నేనైనా సరే ఇంకెవరైనా సరే, ఆ వాక్య ప్రకారం బ్రతుకుతున్నామా? ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాం, చేయడానికి ఇష్టపడటం లేదు. చెప్పడానికి విశ్వాసులకి
ఈజీగా చెప్పేస్తాను. మరి మన జీవితంలో మన పరిస్థితి ఏంటి చెప్పండి? దొంగిలించవద్దని చెప్పి నువ్వే దొంగిలిస్తావా అంటాడు. అంటే ఎదుటివానికి బోధించు నువ్వు, నీకు నువ్వు బోధించుకొనవా అని ఒక ప్రశ్నను బైబిల్ మనల్ని సంధిస్తుందు అనంటే, ఒక్కసారి మనం ఆలోచించండి. మన యథార్థ హృదయంతో ఈరోజు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాం? ఇతరులకు చెప్పడానికా? లేకపోతే మనం కూడా పాటించి ప్రకటించడానికా? మన భక్తి ఎలా ఉంది? మనం భ్రమలో బ్రతుకుతున్నామా? లేకపోతే బైబిల్‌ని పాటించే బ్రతుకుతున్నామా క్రైస్తవులు? ఒక్కసారి ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఇది కడవరి కాలం అంటే. పరిస్థితులు బాగా లేవు. మనుషుల ప్రవర్తన అంతకన్నా బాగాలేదు. సంఘంలో విశ్వాసుల పరిస్థితి రోజు రాజుకి మారిపోతుంది. ఈరోజు ఎలా మారిపోయిందంటే, ఈరోజు నువ్వు కాదు ఇంకొక దగ్గరికెళ్ళిపోతాను. ఆన్‌లైన్‌లో మనం వింటున్నాం కదండీ! ఒక సంఘంలో చేర్చబడ్డాము. ఒకవేళ సేవకుడు గద్దించాడనుకోండి, ప్రవర్తన బాగాలేదనుకోండి, రేపు ఈరోజు నీకు టాటా చెప్తారు. ఇంకొక దగ్గర చేరిపోతారు. ఇలాంటి పరిస్థితులొచ్చేసాయి. సంఘంలో ఒక సేవకుడు గద్దిస్తున్నాడంటే వాక్యం గద్దిస్తుందని, ఆ సేవకుని ద్వారా దేవుడు గద్దిస్తున్నాడని అంగీకరించి మనసు మార్చుకొని బ్రతికే వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, భ్రమలో బ్రతకడానికి ఇష్టపడమాకండి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని విని పాటించి బ్రతకడానికి మనందరం ఇష్టపడాలని కోరుతున్నాను. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, పాటలు పాడేవారంతా భక్తులు కాదు. అలానే పాడేవారందరిని నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు దయచేసి. అలా అని ప్రార్థన చేసేవారంతా భక్తులు కాదని నేను అంటలేదు. కానీ అలా ప్రార్థన చేయకూడదు, పాపం చేస్తూ ప్రార్థన చేయకూడదు, దేవుడు వినడు అని చెప్తున్నాను. వాక్యం చెప్పేవారంతా పాటించరని నేను చెప్పట్లేదు. పాటించేవారు వాక్యం చక్కగా చెప్పగలిగితే ఇంకా చాలా బాగుంటుంది లైఫ్ అని చెప్తున్నాను. ఇక వాక్యం వినేవారందరూ కూడా భక్తులు అనుకుంటే పొరపాటు అని బైబిల్ చెప్తుంది. ఒకసారి మనం బైబిల్‌లోకెళ్ళి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యం వినేవారంతా భక్తులేనా? ఎందుకంటే చాలా మంది సభలు పెట్టినప్పుడు, చాలా మంది కూడికలు పెట్టినప్పుడు ఎక్కువ మంది జనం రాలేదని బాధపడతారు. లేకపోతే ఎక్కువ మంది వచ్చారు గనుక అది మంచి ప్రార్థన, మంచి సంఘం అని అనుకుంటూ ఉంటారు. అది పొరపాటండి. వాక్యం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా సరే దాన్ని విని పాటించి బ్రతకగలిగితే అతడు పరలోకానికి చేరిపోతాడు. 1000 మందొచ్చి, లేకపోతే ఒక 100 మందొచ్చి, లేకపోతే ఒక 1,00,000 మందొచ్చి వాక్యం వింటారు కానీ పాటించకుండా దాని ప్రకారం బ్రతకకుండా ఉండి కనబడుతున్నారనుకోండి, ఆళ్ళు పరలోకం వెళ్ళనప్పుడు నువ్వు పడినటువంటి కష్టం అంతా వ్యర్థమైపోతుంది కదా! నువ్వు ఒక్కరినైనా సరే వెంట తీసుకొని నీతో పాటు పరలోకానికి చేర్చేటువంటి చక్కటి బోధన చేద్దాం. చక్కటి ప్రవర్తన ప్రవర్తిద్దాం. అందుకే వాక్యం వినే వారందరిని చూసి, అయ్యో! ఇంతమంది లేరు గనక నాది చిన్న సంఘం ఏమనుకుంటారో అని మనం ఎప్పుడు బాధపడాల్సిన అవసరత లేదండి. చూడండి ఒకసారి మనం బైబిల్‌లోకెళ్ళి చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము. ఎంత చక్కని మాట అక్కడ రాయబడిద్దో చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము నేను చదువుతాను. జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాం. 30వ వచనం నుంచి చూద్దాం. మరియు యెజ్కేల్ గారితో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. యెజ్కేల్ గారి గురించి మాట్లాడుకుంటారంట. ఎవరు మాట్లాడుకోబోతున్నారు అంటే, నీ జనుల అని చూడండి. అంటే ఆ రోజుకి ఇశ్రాయేలీయులు అనుకుందాం కాస్త. లేకపోతే ఈరోజు క్రైస్తవులుగా అనుకుందాం. ఈరోజు ఆ యెజ్కేల్ గారి ప్లేస్‌లోనే ఒక సేవకుడిగా మీ పేరు, నా పేరు పెట్టుకుందాం. మన గురించట అనుకుంటారట ఏమని? జనులు జనుల గోడ దగ్గరను, ఇంటి ద్వారముల యందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఏమని? ఒకరినొకరు చూచి పోదము రండి. యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతుము రండని చెప్పుకొనుచున్నారు. యెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు. నాయనా, ప్రజలను చూసావా? వాళ్ళు నువ్వొస్తున్నావని, నువ్వు మాట్లాడబోతావని వాళ్ళనుకుంటున్నారు. నీ గురించే యెజ్కేలు గారు వస్తున్నారట ఈరోజు అని అనుకోని ఏమంటున్నారు? పోదాము రండి. యెహోవా యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతుము రండి అని ఒకరితో చూతుము రండి అని చెప్పుకొనుచున్నారు. వాళ్ళొచ్చేటప్పుడు కూడా 31వ వచనంలో ఎంత చక్కని మాట రాయించాడంటే, నా జనులు వారెవరు వచ్చేవాళ్ళు? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి రాదగిన విధముగా అంటే ప్రార్థనకొచ్చేవాళ్ళు ఎలా వస్తారండి? అబ్బా! చక్కగా రెడీ అయిపోయి, చక్కగా బైబిల్ పట్టుకొని, పెన్ను పట్టుకొని, ఒక నోట్స్ తీసుకొని, ఒక పాటల బుక్ తీసుకొని, చిన్న కానుక తీసుకొని, పిల్లల్ని వెంట పెట్టుకొని చక్కగా వస్తున్నారు. అంతే కదా! రాదగిన విధం అంటే అదే కదా ప్రార్థనకి. అంతేనా కదా! బైబిల్ లేకుండా వచ్చారనుకోండి మనం అడుగుతాం.
నోట్స్ తెచ్చుకోకుండా వచ్చామనుకోండి, ఇందాకనే అనౌన్స్మెంట్ చేశారు అన్నయ్య, చాలా సంతోషం అనిపించింది. నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకోండి, రాసుకోండి అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక అనౌన్స్మెంట్ మనం చేస్తాం కదా, ఓకే రైట్. వాళ్ళు కూడా అనుకుంటున్నారు అన్నమాట, రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు అనేసాడు. అంతేగా, వాక్యం వినే వాళ్ళంతా గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం మనం, అందరు బాగా వింటున్నారు అనుకుంటున్నాం. వాటిని వింటారు కానీ వాటి ప్రకారం ప్రవర్తింపరు. తర్వాత, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని, అదే ఇందాక చెప్పాను, పాట పాడేటప్పుడు అబ్బా ఎంత ప్రేమ, ప్రార్థనప్పుడు ఎంత ప్రేమ, వాక్యం చెప్పేటప్పుడు ఎంత ప్రేమ, వాక్యం వినేటప్పుడు ఎంత ప్రేమ అని అనుకుంటాం మనం. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఇక వాక్యం చెప్తున్న మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దలైన వారు, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. ఒక సేవకుని మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక పాట పాడుతుంటే బాధల్లో ఉన్నప్పుడు ఆదరణ, అబ్బా ఎంత బాగుందని అనిపిస్తుంది చూడండి, అలా అనిపిస్తుందే కానీ, మరి ఇంత బాగా వాక్యం చెప్పారు కదా, నా ప్రవర్తనను మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, దేవుడికి దూరంగా నేను బ్రతుకుతున్నాను, ఈ నూతన సంవత్సరమైన నేను మారు మనసు పొందాలి, గత సంవత్సరం అంతా నేను ఎన్నో అబద్ధాలతో మోసాలతో దేవుణ్ణి మోసగించి జీవించాను, ఇకనైనా నేను నమ్మకంగా బ్రతకాలని అనుకుంటారా? అందుకే అంటున్నాడు, భ్రమలో ఒకవేళ బ్రతుకుతున్న భక్తుడివా నువ్వేమైనా ఆలోచించుకో అంటుంది బైబిల్. ఇలా వాక్యం పాటలు పాడే వాళ్ళలాగా కానీ, ప్రార్థన చేసే వాళ్ళలా కానీ, వాక్యాన్ని చెప్పేవారిలో కానీ, వాక్యం వినేవారిలో కానీ, ఒకవేళ ఈ లక్షణాలతో కూడి ఒకవేళ మనలో కూడా ఉన్నాయా ఈ లక్షణాలు, అయితే మనందరం భ్రమలో బ్రతుకుతున్న వారమే అవుతాము. అందుకే ఈ రోజు కాదండి ఈ పరిస్థితి ఉంది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఒక మాట దావీదు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 12వ కీర్తన 1వ వచనాన్ని చూస్తే, కీర్తన గ్రంథము 12వ కీర్తన 1వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత చక్కని మాట ఆయన ఆ రోజు ఆ కాలంలోనే రాస్తున్నారు చూస్తే, దావీదు గారు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అదేం మాట అండి, భక్తి గలవారు లేకపోయిరి అంటే ఈరోజు మనం ఎలాంటి వాళ్ళం? విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరంటే అర్థం, విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవన్నీ మనం నమ్మాలి. అలా నమ్మకుండా ఉన్న విశ్వాసం లేని వారిగానే అంటుంది బైబిల్. భక్తులుగా అంటే వాక్యం చెప్పారు. ఇప్పుడు మనం వెళ్తాం, ఇప్పుడు భక్తులు ఎలా ఉంటారో, మనం ఎలా ఉన్నామో కాస్త ఆ పాయింట్స్ లో కూడా మనం వెళ్ళిపోతున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమనో తెలుసా? భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఆ కాలంలో అలాంటి పరిస్థితి ఉంది అంటే, ఈరోజు ఈ కాలంలో ఎలా ఉంది? ఈరోజు ఈ కాలంలో అసలుకి బిజీ టైం. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనకి టైం సరిపోవట్లేదు అసలుకి. దేవుడికి అదేనా కాస్త అయినా ఈరోజు మనకి గూగుల్ మీట్లని, ఆ సేవకులు ఆలోచించి, లేకపోతే పెద్దలు ఎవరో ఆలోచించి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టబట్టి ఈ ఆన్లైన్ క్లాసులలోనే మనం కూర్చుంటున్నాం. కానీ కాస్త ఈ ఆన్లైన్ క్లాసులు కానీ, ప్రార్థన కానీ లేకపోతే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం, మనం ఎలా ఉంటున్నాం. ఇంతకీ ఇంకా ఇంకా పరిస్థితులు ఎలా మారిపోయాయో చూద్దాం ఒకసారి. తిమోతి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చేసాడు? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. పైకి భక్తి, కానీ భక్తికి ఉన్నటువంటి శక్తి ఏంటో మనకి ఇంకా తెలియడం లేదు. ఒకనాడు
మోషే భక్తి ఏం చేసిందో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ఒకనాడు ఏలియా యొక్క భక్తి ఏం చేసిందో తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా చేసేసింది. ఒకనాడు కొందరి భక్తుల జీవితాలు ఎన్నో అద్భుత కార్యాలు చేశాయి. ఈరోజు మన భక్తుల జీవితాలు, మన భక్తి జీవితం, మన జీవితంలో ఏమన్నా అద్భుతాన్ని చేయగలుగుతున్నాయా? మన భక్తి జీవితం ఏదైనా కార్యాన్ని సాధించగలుగుతున్నాయా? మన ప్రార్థనా జీవితం ఇతరులకు మేలుకరంగా ఏమైనా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, పైకి భక్తా? పైకంతా భక్తిలాగా ఉండి ఆ భక్తికున్నటువంటి శక్తి ఏంటో, ఆ శక్తి ద్వారా మనం ఏమేమి సాధించుకోవచ్చు అన్న సంగతులు మర్చిపోతున్నామో ఏమో మనకు తెలియదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి దగ్గరికో వెళితేనే తప్ప మనకు అద్భుతం జరిగిద్దనే భ్రమలో ఉన్నావా? ఎవరి దగ్గరకో ఉంటాయి దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావా? దేవుడు పక్షపాతి కాడండి. నీ ప్రార్థన కూడా వింటాడు. దేవుడు పక్షపాతి కాడండి. నువ్వు వాక్యం చెప్పినా పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు పక్షపాతి కాడండి. నీ అడుగుజాడలను, నా అడుగుజాడలను అన్ని గమనిస్తూ ఉంటాడు. అందరికీ సమానంగా మనల్ని పోషిస్తూ ఉంటాడు. ఒకవేళ వాక్య విషయంలో దేవుడిచ్చినటువంటి కృపావరాలను బట్టి ఒక్కొక్కరికి స్థాయి వాక్య విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, ప్రవచన వరాల విషయాల్లో కానీ వేరుగా ఉండొచ్చేమో. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను నన్ను చూచే విషయంలో పక్షపాతం చూపేవాడు కాదని మర్చిపోమాకండి. మన ప్రార్థనలకు జవాబులు కావాలి. మన ప్రవర్తనకు సరైనటువంటి ఆధారం కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం పైకి భక్తి గల వారి వలె ఉంటున్నామా? అలా ఉండకూడదు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు మార్పు చెందాలి. దేవుడి కార్యక్రమం అంటే పరిగెత్తుకొని వెళ్ళాలి. దేవుడి కార్యక్రమం అంటే మనకున్న వాటిల్లో తీసి ఇవ్వాలి. మనం ఆలోచించి కాదు. దేవుడు 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 ఆ ఆలోచనలతో మనం బ్రతుకుతూ ఉండాలి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ఎలాంటి పరిస్థితులు వచ్చేసాయో చెప్తున్నాడు. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము మనం చూడగలిగితే ఆ రోజు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 8, 9 వచనాలను చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 8, 9 వచనాలను చూస్తే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. మరియు ఆయన అనగా యేసుక్రీస్తు వారు, మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అదేంటి? మన పితరులు పెట్టినటువంటి కొన్ని ఆచారాల కోసం దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించే పరిస్థితులకు వచ్చేస్తున్నామా? ఉన్నామా ఒకవేళ మనం ఆచారాలలో? ఆచారాలు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. మరలా చెప్తున్నా, ఆచారం తప్పు కాదు, ఆచారం గొప్పదే. కానీ ఆ ఆచారం దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తుంది అనుకున్నప్పుడు దానిని మనం ఒక్కసారి ఆలోచించుకొని ఆ ఆచారాన్ని దూరంగా పెట్టాలి. మనం ఎలా ఉంటున్నాం? మన జీవితం ఎలా ఉంటుంది? సంఘానికి ఒక క్రమం పెట్టుకుంటామండి. మనం ఉదయం 7 గంటలు అనుకున్నాం అనుకోండి, ఆ క్రమం అనేది ఒక ఆచారంగా మనకు ఉంటుంది. ఎప్పటి నుంచో మనం ఒక ఆచారంగా పెట్టుకున్నాం. 7 గంటలకు వెళ్ళాలి, 12 గంటలకు ముగించుకోవాలి, 7 గంటలకు వెళ్ళాలి, 10 గంటలకు ముగించుకోవాలి. ఏదో ఒక సమయం పెట్టు, అదొక క్రమం. కొన్ని క్రమములనే ఆచారాలుగా మనం పిలవచ్చు. అలాంటిది వాక్యానికి భిన్నంగా ఏదైనా మనకి ఆచారంగా కనబడ్డదనుకోండి, దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అదే ఏమని తెలుసా? మీరు మీ పారంపర్య ఆచారము, మీ పితరులు పెట్టినటువంటి ఆచారాల నిమిత్తము దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే ఈరోజు కొన్ని పరిస్థితులు భక్తి విషయాలలో మన క్రైస్తవులలోనే ఇలాంటి వాటిని పాటిస్తున్నారంటే మీరు నమ్ముతారా? క్రైస్తవులుగా మనం ఎలా ఉంటున్నామో అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన భక్తి ఎలా ఉంది? భ్రమలో బ్రతుకుతున్నామా? వాక్యాన్ని విడిచిపెట్టి ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఏమండి, ఇంతవరకు మేము విన్నాము, పాటలు పాడే వాళ్ళలో భక్తులు ఉంటారు, మరి త్రాగుబోతులు కూడా పాటలు పాడతారని విన్నాము. తర్వాత ప్రార్థన చేసే వారిలో పరిశుద్ధులు ఉంటారు, అదే విధంగా మరి పాపులు ఉంటారని మేము విన్నాము. వాక్యం చెప్పేవారు ఉంటారు, దాన్ని పాటించిన వాళ్ళు ఉంటారు అని మేము విన్నాము. అదేవిధంగా వాక్యం వినేవారిలో వచ్చి వింటారు కానీ పాటించిన వాళ్ళు కూడా ఉంటారని మేము విన్నాము.
అదేవిధంగా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారన్నావు. అది కూడా మేము విన్నాము, కొన్ని మందిని చూశాము. అయితే ఇప్పుడు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించే వాళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాము. ఆచారాల కోసం బైబిల్ని పక్కన పెట్టేసి ఆచారాలను నమ్ముకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మీరు చూసే ఉంటారు. ఆ కొందరు అటు ఇటు కాకుండా ఇటు లోకంలోను అటు క్రైస్తవ్యంలోనూ ఉండే ఉంటారు కొంతమంది. కనుక ఇవన్నీ మనం చూసాము. మరి ఇంతకీ భక్తుడంటే ఎలా ఉంటాడు? బైబిల్ ఏం చెప్పింది వారి గురించి? ఇది మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మెయిన్ పాయింట్స్‌లోకి వచ్చేద్దాం. ఇంతకీ భక్తి ఎలా ఉంటుంది? ఎవరిని దేవుడు భక్తుడిగా పిలుస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి. కొంతమంది భక్తుల గురించి బైబిల్‌లో రాయించాడు. ఎలా ఉందో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. రోమాపత్రిక 2వ అధ్యాయము మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా 13వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని. వినటం వినటం ఒక్కటే పనిగా పెట్టుకుంటే బైబిల్ అంటుంది, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని అని. అంటే మనకి ఇంకొక వచనం కూడా గుర్తుకు రావాలి. యాకోబు పత్రికలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి అని ఒక మాట ఉంటుంది. దాన్ని బేస్ చేస్తూ మాట్లాడుతున్నాడు ముందుగానే. ఆ రోమాకి పత్రిక ఏమని రాస్తున్నాడు? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు, ధర్మశాస్త్రం అనగానే మనం మోషే గారు ఇచ్చిన దాన్ని ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందిగా అని అక్కడితో ఆగిపోమాకండి, దాన్ని అపార్థం చేసుకోమాకండి. ధర్మశాస్త్రం అనగానే పాత నిబంధనలో ఇచ్చినటువంటి విధులు, ఇశ్రాయేలీలకి ఇచ్చినటువంటి విధులు కొన్ని ఉన్నాయి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రైస్తవులుగా మనకిచ్చినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం బ్రతకడమే ధర్మశాస్త్రం క్రింద మనం ఉండటం, ధర్మశాస్త్రాన్ని మనం వినటం. ఓకే, రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని వినటమే అంటే కేవలం వాక్యాన్ని వినటానికే ఎప్పుడు ఆశపడ్డాం అనుకోండి, మనం నీతిమంతులుగా ఎంచబడమా? ఎంచబడరు. ఎందుకంటే చాలా మందిని మనం చూస్తుంటాం, ఎప్పుడు మందిరానికి వస్తూ ఉంటారు, సంవత్సరాల తరబడి వస్తుంటారు, ఒకే చోట కూర్చుంటారు, వాక్యం అయిపోగానే, ప్రార్థన అయిపోగానే, ఆశీర్వాదం ఇవ్వగానే వెళ్ళిపోతూ ఉంటారు. వీరు వచ్చారు పోయారు అన్నట్టుగానే ఉంటారు తప్ప వీళ్ళలో ఫలింపు ఏం కనబడదు. అంటే సంఘ అవసరతలలో పాల్గొనరు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనరు, సంఘ కార్యక్రమాల్లో పలాంటి చేయాలంటే ఆ పనులలో కూడా కనబడరు, ప్రార్థనలో సరిగా కనబడరు, వాక్య విషయంలో వాళ్ళు స్పందించరు, దేని విషయంలో స్పందించరు. మీరు వచ్చామా పోయినట్టుగానే ఉంటారు. అలా అయితే నీలో మార్పు ఎలా వచ్చింది అనుకోవాలి? ఎలా అనుకోవాలి? ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలు, మనకు కలిగిన పిల్లలు, మనకు పుట్టిన పిల్లలలో ప్రతి సంవత్సరాన్ని మీరు గమనిస్తే ప్రతి సంవత్సరం వాళ్ళు మలుపు, అంటే వారి జీవితం పరివర్తన చెందుతున్నది. కొన్ని ఫస్ట్ లో వాళ్ళు తల్లి ఒడిలో ఉంటారు. ఒక 3 సంవత్సరాలతో, ఒక 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత చూస్తే వాళ్ళు అమ్మాడటానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత నడక ప్రారంభిస్తారు. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మాట్లాడడానికి ప్రారంభిస్తారు. తర్వాత వాళ్ళు అన్ని విషయాలు చెప్పుకోవడానికి, అవసరతలు, ఆకలి అవుతుంది అన్నట్టుగా ఏడ్చినట్టుగా వాళ్ళు కొన్ని భావాలు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళలో ప్రతి దినం ఏదో ఒక పరివర్తన, మార్పు అనేది మనకు కనబడుతుంది కదా. మరి క్రైస్తవుడిగా నువ్వు మార్పు చెందిన తర్వాత నువ్వు మారావు, కానీ ఆ మార్పు ఎలా కనబడుతుంది మనకి? నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు పాడే పాటను బట్టి, నువ్వు సంఘ కార్యక్రమాలు పాల్గొనే విధానాన్ని బట్టే కదా. కేవలం విని వెళ్ళిపోతాను అంటే నువ్వు నీతిమంతుడికి ఎలా ఎంచబడతావు? సంఘ కార్యక్రమాలు చేయవా? దేవుడి పని చేయవా? సంఘ కార్యక్రమాల్లో నీకంటూ బాధ్యత లేదా? ఆయన పనిని నువ్వు భుజాల మీద మోయవా అని అడుగుతుంది బైబిల్. కనుక దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? దేవుని వాక్యాన్ని వినేవారు నీతిమంతులు కారు గాని దాని ప్రకారం ప్రవర్తించువారే అనే పాయింట్ మనం ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? బైబిల్లో ఎవరైనా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే చూద్దామండి. కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. అపోస్తుల కార్యాలు
22వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూడగలిగితే 22వ అధ్యాయము 12వ వచనం. అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును బాగా గమనించండి. ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడున్న కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్న అననీయ ఎలాంటి వాడంటే అననీయ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందుకున్నవాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు, దేవుని వాక్యాన్ని ప్రకారం బ్రతికే వాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటారు. వారు సమాజానికి కూడా భక్తులుగా కనబడతారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే బ్రతకడానికి ఇష్టపడతారు. కష్టమైనా సరే, ఇబ్బంది అనిపించినా సరే దేవుని వాక్యానికి లోబడుతుంటారు. మనకి కొన్ని సందర్భాలలో అండి మన భక్తి జీవితం మనకి బాధను కలిగిస్తూ ఉంటుంది. మన భక్తి కొందరికి నచ్చదు, అయినా కానీ దాన్ని భరించు నువ్వు. అలానే ఎదుటి వాటి కోసం నీ భక్తిని, బైబిల్ చెప్పినటువంటి వాటిని దూరం చేసుకోవద్దు. మనం మనుషులకి ఒకవేళ భిన్నంగా కనబడొచ్చు, కానీ దేవుడికి మాత్రం కనబడకూడదండి. ఎందుకంటే మనకి పరలోకాన్ని ఇచ్చేది ఆయనే కదా, నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే కదా. నిన్ను నమ్మి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉంటావు, నమ్మకంగా బ్రతుకుతావనే కదా తన కుమారుని పిలిపి తన కుమారుని నీకు బదులుగా బలి చేసుకున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటావనే కదా నిన్ను రక్షించుకున్నాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికి కదా ఇదంతా. ఒక సంఘ కార్యక్రమాన్నే ఏర్పాటు చేశాడు ఆయన, సంఘ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో ఒక పౌరుడిగా నిన్ను పెట్టుకున్నాడు. నీ మీద ఎంత నమ్మకం కలిగి ఉంటే ఒక మంచి సంఘానికి నిన్ను ఒక విశ్వాసిగా, ఒక నాయకుడిగా, లేకపోతే అందులో ఒక సంఘ పెద్దగా నిన్ను ఏర్పరచుకుని ఉంటాడు. ఆలోచించు. నువ్వు కూడా అందరిలాగా బ్రతికితే, నువ్వు కూడా అందరిలాగా వేషధారిగా ఉంటే, నువ్వు కూడా మారిపోతే నీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని ఎవరు గుర్తిస్తారు చెప్పండి? దేవుడు నమ్మే కదా మనందరికీ బాధ్యత అప్పగించింది. మనం కూడా లోకం మోసం చేసినట్టుగా మనం మోసం చేస్తే దేవుడు ఎలా తట్టుకోగలడు చెప్పండి? ఆయన నీతోటి నాతోటే కదా తన భావాలను పంచుకునేది. నీకు నాకే కదా ప్రేరణ కలిగించేది. నీకు నాకు కదా ఆలోచన కలిగించేది. చదివేటప్పుడు నువ్వు నేను కూడా భక్తుడిగా ఉండకపోతే అలా చెప్పడు. అదే అంటున్నా, అననీయట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందుకున్నవాడు. మంచి పేరు. మరి నీకు నాకు ఈరోజు మంచి పేరుందా సంఘంలో? నీకు నాకు కుటుంబంలో ఒక మంచి పేరుందా? నీకు నాకు సమాజంలోకి వెళ్తే ఒక మంచి పేరుందా? నీకు నాకు మనం చేసే ఉద్యోగం పక్కన ఉద్యోగస్తుల మధ్య ఒక మంచి పేరుందా? అందరిలాగే మనం అయితే నీకంటూ ఒక ప్రత్యేకత ఏం లేదు క్రైస్తవుడిగా. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి కనుక గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూడగలిగితే లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే 6వ వచనం నుంచి ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారండి. ఒకరు జకర్యా, మరొకరు ఎలిజబెత్ గారు. జకర్యా గారు, ఎలిజబెత్ గారు. వీళ్ళెవరు? బాప్తిస్మిచ్చే యోహానుకు తల్లిదండ్రులు. వీళ్ళు వృద్ధులండి. వీరి గురించి మాట్లాడుతూ వీరిద్దరు 6వ వచనం చూడండి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను. ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు అంటే దేవుడు ఏం చెప్పాడు అవి పాటించమన్న విషయాలలో, న్యాయ విధులు అంటే వాళ్ళకి ఒక క్రమం ఉంటుంది. అదే ఇందాక మీకు చెప్పాను, మనకు ఒక సంఘానికి ఒక క్రమం, ఒక సేవకుడు మనకు ఒక సెమినార్ ఏర్పాటు చేసినప్పుడు ఒక క్రమం, ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక క్రమం, ఒక గృహకుడికి ఏర్పాటు చేసినప్పుడు ఒక క్రమం, ఒక పద్ధతి మనకు ఉంటుంది. దానికి లోబడే విధానం, దాన్ని పాటించవలసినటువంటి విధానాలు ఉంటాయి. దాన్ని క్రమము అని అంటాం మనం. ఇక్కడ మనం చూడగలిగితే వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎప్పటి నుంచండి వాళ్ళది? వృద్ధుల జీవితం. ముసలి వాళ్ళు అయిపోయారు. ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం వారి జీవితం గురించి. వీరిద్దరు కూడా ధర్మశాస్త్రం ప్రకారం, న్యాయ విధుల ప్రకారం నెంబర్ 1గా బ్రతికారు నాన్న. నీతిమంతులుగా బ్రతికారు. దేవుడు చెప్తున్నటువంటి మాట అండి. మరి ఈ రోజు నువ్వు నేను సంఘానికి అటెండ్ అయిన కాడి నుంచి, దేవుని తెలుసుకున్నప్పటి నుంచి,
దేవుడి దగ్గరికి చేరినప్పటి నుంచి ఎన్ని సందర్భాల్లో పడిపోయాం, ఎన్ని సందర్భాల్లో తప్పిపోయాం, ఎన్నిసార్లు మాటిచ్చి తప్పించుకొని తిరిగాం. ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందామండి. అసలు మన భక్తి జీవితానికి, వాక్యానికి సంబంధం ఉందా? ఉంటే మనం ఎలా ఉంటున్నాం? బైబిల్ ప్రశ్నిస్తుందండి. ఏవండి ఈరోజు అవకాశం ఇచ్చారు కనుక ఆనంద్ పాల్ గారు ఏంటండి బాబు మమ్మల్ని ఎలా అన్నారని మీరేం బాధపడొద్దు. మీరు ఒకవేళ బాధపడుతున్నారంటే ఆలోచించమని చెప్తున్నానండి. నాకు చెప్పినటువంటి ఒక మంచి నేను చెప్తున్నటువంటి ఒక మంచి అంశం. ఎవరినో ఉద్దేశించి కావాలని కాదు గానీ, నేడున్నటువంటి పరిస్థితులను బట్టి చెప్తున్నాను. నేనండి ఇలా చెప్తాను కదా! నా దగ్గరికి చాలా మంది రారండి. భయపడిపోతుంటారు. ఆయన దగ్గరికి పోయామా, ఆయన ఎలా ఉంటాడో, వాక్యం ఎలా ఉందో అలా ఉండమంటాడండి. మన వల్ల కాదని మన దగ్గర నుంచి వెళ్ళిపోయినోళ్ళు చాలా మందున్నారు. బాధపడనండి నేనెప్పుడు కూడా. సంఖ్యాబలం చూసి నేను నా సంఘం ఇంత అంత అని చెప్పుకోనండి. మీరొకసారి యూట్యూబ్‌లో కూడా 'గాడ్ న్యూస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో నేను రాసినటువంటి పాటలు మీకు కనబడుతుంటాయి. 'ఓ మానవుడా మార్పు లేని జీవితం ఎన్నాళ్ళు' అని, 'నీకిచ్చిన కాలం' అని ఇలా ఎన్నో రకాలుగుంటాయి. క్రైస్తవులను ఉద్దేశించి, మన విశ్వాసులను ఉద్దేశించి రాసినటువంటి సాంగ్స్ మీకు కనబడుతుంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నేనెప్పుడు కూడా ఎవరినో మనం ఎట్లా బాధ పెడితే అని అనుకోనండి. వాక్యం ఏం చెప్తుందది. ఎందుకంటే వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే నువ్వు మిస్ అయిపోయేది పరలోకం, నిత్య జీవం. ఎప్పటికి దేవుడితో ఉండేటువంటి సమయం. దాన్నే మిస్ అయిపోయావనుకో, ఈ లోకం 60, 70 సంవత్సరాల్లో మనం ముగిసిపోతాం. పాతాళంలోకానికి పోయి ఏం చేస్తామండి? ఏడుపు పండ్లు కొరకడం తప్ప. ఇంత భక్తి చేసి తీరా అక్కడికి పోయామనుకున్న పరిస్థితి ఎలా ఉంటది? ఆలోచించండి. కనుక జాగ్రత్త పడాలి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి. ఇంకొక వ్యక్తిని చూద్దామండి. అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1 వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని అను భక్తిపరుడొక్కడు కైసరేలో ఉండెను. భక్తిపరుడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఏవండి ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులను గమనించాం. ఫస్ట్ మనం చూసినటువంటి అననీయాను చూసిన అతడు ధర్మశాస్త్రము చొప్పునను అక్కడున్నటువంటి యూదులందరి చేతను మంచి పేరు పొందుకున్నవాడు. ఓకేనా? అంటే భక్తిలో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉంటాడు. అందరితో మంచి పేరు సంపాదించుకుంటాడు. రెండో వారిని కూడా చూసాం. వారే జకర్యా, ఎలిజబెత్. వీరు ఎలాంటి భక్తి జీవితాన్ని గడిపారంటే వారు వారు ఎప్పుడైతే దేవుని దగ్గరలో వచ్చారో ఇద్దరు కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున వారిలో ఎటువంటి లోపం లేకుండా బ్రతికారు. నెంబర్ 3 మనం ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక భక్తిపరుడు కనబడుతున్నాడు. ఇతడు ఎవరంటే తన ఇంటి వారందరితో కూడా భక్తి కలిగిన వాడు. ముగ్గురు 3 రకాలైనటువంటి వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, స్థాయిని బట్టి దేవునిలో నమ్మకంగా బ్రతికారు. నువ్వు మంచి పేరు పొందుకున్న భక్తుల్లాగా, అననీయలాగా ఉన్నావా? సకల విధములైన ఆజ్ఞలను పాటించేలాగా, సంఘ క్రమాన్ని పాటించేలాగా, జకర్యా, ఎలిజబెత్ లాగా ఉన్నావా? ఇక్కడ మనం చూడగలిగితే ఇంటి వారందరితో కూడా భక్తి కలిగి బ్రతికే భక్తుడిగా ఉన్నావా? అదే అడుగుతున్నానండి. ఏవండి తన కొర్నేలి అని భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ధర్మకార్యాలు. ఈరోజు సంఘంలో ఏదైనా కార్యక్రమం ఉందంటే సహకరించడానికే పెద్ద ఇబ్బంది పడిపోతాం. మొన్న అడిగారు, నిన్న అడిగారు, రేపు అడుగుతారు. ఇదే పని. మా కాడ ఉన్నాయని లాగేస్తున్నారంటారు కొంతమంది. సంఘంలో చక్కగా ఒకరు పెట్టుకోవడం కంటే 10 మంది ఉన్నామండి, 100 మంది 10 మంది ఉన్నామండి. 10 మంది కలిసి మనిషికి ఒక రూ. 100 వేసుకుంటే రూ. 1000 అయితే. 10 మంది కలిసి మనిషికి ఒక రూ. 1000 కాదనుకుంటే ఎంతైతే? 10,000 అయితే. ఎంత చక్కగా జరుగుతుంది కార్యక్రమం. కానీ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఒకరో ఇద్దరో ఇస్తుంటారు. మిగతా వాళ్ళంతా చూస్తూ ఉంటారు. ఏవండి మనం నడిపించేది, మనం వెళ్ళింది జీవము గల దేవుని సంఘానికండి. మనం ఇక్కడ ఏదో రావడానికి పోవడానికి ఒక మోటివేషన్ క్లాస్‌కి వెళ్తే రూ. 1,000 కట్టాలి. మీ పిల్లలకి చదువు నేర్పించడానికి విద్యకు పంపిస్తే రూ. 1,00,000 డొనేషన్స్ కట్టాలి, ఫీజులు కట్టాలి. ఏవండి లేకపోతే ఏదన్నా ఒక వైద్యుడి దగ్గరికి మన ఒంట్లో బాగలేదు, పరిస్థితి బాగలేదంటే మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోతే ఫీజే కట్టాలి, మెడిసిన్ రాస్తారు. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీకు ఎన్ని సంతోషాలండి. నీ బాధల గురించి, నీ ఆశీర్వాదాల గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం గురించి, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ గురించి ఆదరణ చెప్పడం. ఇంత సంఘక్రమం అంతా కదండి.
అందరూ కూడా నీ కుటుంబం లాగా బ్రతుకుతున్నప్పుడు, సంఘంలో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు సహకరించడానికి ఎందుకండి వెనకడుగేస్తాం మనం? ఆ రోజు కొర్నేలి చేసింది అదే అండి. ఎంత చక్కటి అసలు అద్భుతం అండి. దేవుడు ఆయన భక్తిని మెచ్చి ఒక మంచి మాట అంటాడు. మీరు 4వ వచనం చూస్తే, అతడు 3వ వచనం చూస్తే, పగులు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఏమంటుందో తెలుసా? కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగినందుకు దూత, నీ ప్రార్థన, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థంగా చేరినవి అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాయి. ఏమని ఏమని జ్ఞాపకం చేస్తున్నాయి తెలుసా? ఈ ధర్మ కార్యాన్ని చేసింది కొర్నేలి అండి. ఈ ప్రార్థన చేసింది కొర్నేలి అండి. కొర్నేలి భక్తిని, కొర్నేలి కుటుంబాన్ని, ఆయన చేసినటువంటి కార్యాలు అంటే పనులు, ఆ పనులు దేవుడి దగ్గర నుంచి కబురు పంపించేలాగా, దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకొని వచ్చేలాగా భక్తి చేయగలిగాయి అంటే, భక్తిగా బ్రతికారు అంటే, ఈరోజు నీ భక్తి, నా భక్తి ఏ స్థితిలో ఉందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నామా? ఎవరు చూడట్లేదు, ఎవరు మనల్ని గమనించట్లేదు, ఎవరు మనతో ఇవన్నీ కనిపెట్టట్లేదు అనుకొని మనం ఒకవేళ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి కానీ, సంఘానికి కానీ మనం భిన్నంగా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకొని ప్రియమైన దేవుని పిల్లలారా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఇది మీరు బాగా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నేను ఒకవేళ మీకు గుర్తుకు రావాలి అంటే ఇది మీకు లైఫ్ లో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఆయనకున్నటువంటి ఒక డౌట్ ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. దాని దగ్గరికి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఎప్పటికీ బ్రతికుండాలి, దేవుని చేరుకోవాలి. ఆయన దగ్గరికి చేరుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కాదు, చిన్నవాడు కాదు, మరలా చెప్తున్నా, యవ్వనస్తుడు చేశాడు. ఆయన ఆ పిల్లాన్ని పెంచినటువంటి తల్లిదండ్రులకి యాడ్సప్ అండి. ముందు ఏమని చెప్తున్నాడు తెలుసా? పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళని, ఎంత చక్కటి మర్యాద. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మోకాళ్ళని, మనం వస్తాం, కొంతమంది మోకాళ్ళు వేయడానికి కూడా ఇబ్బంది పడతాం. అదే పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు పోలీసులు కాలు పట్టుకోవడానికి, లేకపోతే ఎవరి దగ్గరికి పోయినప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి, నిజంగా నేను మధ్య కాలంలో ఒక క్రైస్తవుని చూశాను, ఎప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చి మోకాలేసి ప్రార్థన చేయరు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏదో మొత్తానికి ఇతని మీద ఏదో కేసు పైలేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి కాళ్ళ మీద పడి పెడుతున్నాడండి. ఏం పని నీకు? అదే చక్కటి ప్రవర్తన కలిగి చక్కటిగా మందిరంలో ఉంటే ఎంత బాగుంటాం. దేవుని విడిచిపెట్టి లోకంలో ఎక్కడో ఏదో చేయకుండా పని చేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళి తప్పుడు ఆలోచనలో ఉంటావు. అదే అంటున్నాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునొకడు నేనేమి చేయదని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడు సత్పురుషుడు కాడు. చెప్తూ పరలోకానికి వెళ్ళాలంటే నాయన నువ్వు కొన్ని ఆజ్ఞలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు అనగానే, అబ్బా నిజంగా అండి, నేను నరహత్య చేయను అంటున్నాడు ఆయనతోటి. నరహత్య చేయవద్దంటే ఓకే, వ్యభిచరింపవద్దు, నాకు అలాంటి ఆలోచనలు ఇవ్వు అన్నాడు. దొంగలించవద్దంటే ఇప్పటి వరకు నా సర్వీస్ లో లేనే మాట అన్నాడు. అబద్ధ సాక్ష్యం అంటే నా నోటికి ఇంతవరకు రాని మాటే అదన్నాడు. మోసపుచ్చవద్దంటే నాకు అవసరమే లేదన్నాడు. నీ తల్లిదండ్రులు సన్మానించంటే వాళ్ళని ఇంకా సూపర్ గా చూసుకుంటున్నా అన్నాడు. ఆజ్ఞలు నీకు తెలియను కదా అనగానే అతనితో చెప్పిన, అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. అంటే అసలు లోపం ఉందంటారు మీరు? ఒకసారి ఆలోచించండి. నిత్య జీవానికి వారసుడు కావడానికి లోపాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో మనం అడిగితే మనలో ఏమైనా ఉన్నాయి క్యారెక్టర్లు అంటే మనం చెప్పేస్తాం. తల్లిదండ్రుల విషయంలో చెప్పేస్తుంటాం, నోటి మాట విషయంలో చెప్పేస్తూ ఉంటాం, కొన్ని అబద్ధ సాక్ష్యాల విషయంలో మన మీద ఎన్నో వచ్చిన ఇందులో ఉన్నటువంటి మన మీద సాక్ష్యం పలుకుతాయి. కానీ అతని మీద ఏది లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. యేసు అతన్ని చూసి అతనిని ప్రేమించి, మరలగా జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని పాటించిన వాడిని గురించి మాట్లాడుతూ అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, పరలోకానికి ఎలిజిబుల్. వాస్తవానికి అతడు
10 ఆజ్ఞలు పాటించిన వాడిలోనే లోపం ఉంది అంటున్నాడంటే, ఈరోజు ప్రభు వాక్యాన్ని మనం పాటించకుండా తిరుగుతున్న వారిలో మనలో లోపం ఏం లేదా? అందుకే ప్రతి దినం దేవుని వాక్యంతోటే మన భక్తిని పోల్చుకోవాలి. భ్రమల వద్దు. నువ్వు మంచి భక్తుడు అని సమాజం మనల్ని చెప్పొచ్చు, పొగడొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ బైబిల్ నిన్నేమంటుంది అది నీకు కావాలి. బైబిల్ ఏమంటుందో దాన్ని అనుసరించాలి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని పాటించాలి. బైబిల్ నందే మన బ్రతుకుని కొనసాగించాలి. అప్పుడు మనం భ్రమలో కాదు బ్రతికేది, బైబిల్ని పాటించిన భక్తులుగా మనం ఉంటాము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా మాటలు మీలో కొంతమందిని బాధ పెట్టొచ్చేమో, కానీ అవి నా మాటలు కాదు, దేవుని మాటలుగా మీరు స్వీకరించండి. ఒకవేళ నాలో ఏమైనా లోపాలుంటే సరిచేయడానికి దేవుడు పలికించాడని నేను అనుకుంటున్నాను. దీనిని అపార్థంగా తీసుకోకూడదని అర్థం చేసుకుని దేవుని వాక్యం కోసం ఈ నూతన సంవత్సరంలో నేను బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు అందరికీ. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ ప్రియమైనటువంటి పిల్లలందరితో కలిసి సుదూర ప్రాంతంలో ఉన్న నన్ను మీ పిల్లలు ప్రేమించి ఈరోజు మీ విలువైన మాటలు వినడానికి తండ్రి, నేనెవరో తెలియకున్నా వారు నన్ను ప్రేమించి గూగుల్ మీట్ ద్వారా మీ విలువైన మాటలు విన్నారు. అయా, ఈ మాటలు నేనే పలుకుండొచ్చు నా నోటి ద్వారా, కానీ నన్ను ప్రేరేపించింది మీరని మీ పిల్లలు నమ్మునట్లు కృప చూపమని, లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది మీ పిల్లలను చక్కబెట్టమని, కుటుంబానికి సంఘానికి ఆశీర్వాదకరంగా మీ పిల్లలందరూ కూడా వారి భక్తి జీవితాన్ని కొనసాగించే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని, సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరిని, సంఘ పెద్దలను, సంఘ కమిటీని, సంఘ విశ్వాసులందరినీ జ్ఞాపకం తెచ్చుకొని అనేక అద్భుతాలు ఈ సంవత్సరం వారు చూస్తున్నట్లుగా, వారి కుటుంబాల ఆశీర్వాదం పొందుకుంటున్నట్లుగా కృప చూపమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ఓకే అండి, ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును బెంగళూరులో చక్కటి సంఘ సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి అన్నయ్య వాళ్ళందరికీ తోడుగా ఉన్న నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.